పాఠం అల్లి వేసి నాకు అప్పచెప్తే ప్రయోజనం లే. సాంఖ్య దృష్టితో జీవిస్తే ఏ బలహీనతనైనా అధిగమించవచ్చు, ఏ సమస్యనైనా పరిష్కరించవచ్చు. పిండ బ్రహ్మాండ విశ్వాండాలలో ఏది మీకు అడ్డురాదు. సరాసరి చివరి నిర్ణయం దాకా వెళ్ళిపోవచ్చు, క్షర అక్షర పురుషోత్తమ నిర్ణయం దాకా వెళ్ళిపోవచ్చు, ఆగకుండా వెళ్ళిపోవచ్చు. కాబట్టి అటువంటి సాంఖ్య నిర్ణయాన్ని అందించే ప్రయత్నం ఇప్పుడు చేస్తున్నారు. బాగా కొత్త వాళ్ళు ఉన్నారు, బాగా పాత వాళ్ళు ఉన్నారు. అందరికీ అర్థమని చెప్పే ప్రయత్నం చేస్తారు. చిట్ట చివరిలో అది మీకు ఎట్లా అందుబాటులోకి వస్తుందో ఆలోచించి, ఇంకా 2 రోజుల సమయం ఉంది కాబట్టి ఈ 2 రోజుల్లో వీటన్నింటినీ మీకు మిగిలిన వాడితో కలిపి అందించే ప్రయత్నం చేస్తాం. హరి ఓం. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయకృభ్యో వంశేభ్యో మహాభ్యో నమో గురుభ్యః సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగద్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. పిండాండము, బ్రహ్మాండము, విశ్వాండము, ఈ 3 మనకి ఒక రకమైనటువంటి అభిప్రాయం ఉంది వీటి మీద. పిండాండం అంటే ఒక మానవ దేహంలో ఉన్నటువంటి వాడు, ఈ శరీరం వరకు నేననేటువంటి వాడు, ఆ శరీరానుసారమైనటువంటి అభిప్రాయంతో ఆధ్యాత్మికతో వ్యవహరించేటువంటి వాడు. ఈ బోధ ఒక్క మనిషిని తీసుకొని, ఒక్క శరీరంలో ఉన్నవాడు శరీరానుసారంగా ప్రవర్తించే దాన్ని తీసుకొని ఏదైతే చెప్తామో దాన్ని పిండాండం అంటారు. బ్రహ్మాండం అంటే ఒక ఉదాహరణ. ఒక బాణంలో అన్నం వండుతున్నాం, ఆ బాణం అంతా కలిపి బ్రహ్మాండం అయితే అందులో ఒక మెతుకు తీసుకుంటే పిండాండం. ఒక మెతుకుని ఉడికిందో లేదో చూస్తే మొత్తం బాణంలో ఉన్నదంతా ఉడికిందని మనకు తెలుసు. అలాగే ఒక దేహంలో కనుక మీరు మీ సంగతి మీరు విచారణ చేసుకుంటే, మీ విచారణ కనుక మీ యొక్క దేహంలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, శరీరము ఇవన్నీ ఎలా తయారైనాయి, ఏమిటి, ఇందులో ఉన్నటువంటి చైతన్యం ఏమిటి, ఈ నేనంటే ఎవరు, ఆ నేనని కనుక ఒక దేహంలో నిర్ణయించుకుంటే ఏ దేహంలో నిర్ణయించినా ఆ నేనది. ఇక్కడ మనసుతో, విషయాలతో, అనుభవాలతో అనేకంగా ఉన్నా, అనేక భేదాలతో ఉన్నా, నేనే అనుభవం దగ్గరికి వచ్చేసరికి ఎవరైనా సరే మనసు పని చేయకుండా ఉన్నటువంటి ఒక సమాధి స్థితిలో ఆ అనుభూతిని కనుక గుర్తించేటట్లయితే, ఆ అనుభవం ఒకరికి ఎలా ఉందో ప్రతి ఒక్కరికి అలాగే. ఒక మెతుకు ఉడికితే ఎలా ఉందని మనం నిర్ణయిస్తామో, ఆ భాండం అంతా కూడా నిర్ణయించినటువంటిది ఏమి అనుభవంగా చూస్తే తేడా లేదు. కనుక వస్తువుగా చూస్తే 2గా 3గా ఉండొచ్చు, మనసు యొక్క విషయాలు కనుక అనుభవానికి వస్తే అనేకంగా ఉండొచ్చు, ఒక్కొక్క అనుభవం ఒక్కొక్క రకంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇవాళ చెవు ద్వారా విన్నటువంటిది శబ్దజ్ఞానం వేరుగా ఉంది, కనుతో చూసినటువంటి రూపజ్ఞానం వేరుగా ఉంది, జ్ఞానేంద్రియంతో చూసినటువంటి వాసనా జ్ఞానం, గంధ జ్ఞానం వేరే ఉంది, జివేంద్రియంతో చూసినటువంటి రసజ్ఞానం, రుచి వేరే ఉంది. మళ్ళీ రుచుల్లో కూడా షడ్రుచులు ఉన్నాయి, వాసనలో దుర్వాసన, సువాసన ఉన్నాయి, మళ్ళీ శబ్దాల్లో కూడా అనేక శబ్దాలు ఉన్నాయి, సంగీతం ఉంది. నాదము ఒకటైనా కానీ శబ్దాలు, అక్షరాలు ఉచ్చరించేసరికి చాలా అయింది, పదాలు చాలా అయింది, వాక్యాలు చాలా అయింది. అన్నిటికీ మూలం నాదం. అట్లా ఒకటే అనేకంగా అవుతూ ఉంటుంది.
జ్ఞానం విషయం వచ్చేసరికి శబ్ద స్పర్శ రూపరస గ్రంథాలు 5 రకాలున్నా మరి ఒక్కొక్కటి అనేక రకాల అనుభవం ఉంది. ఇప్పుడు నేనెవరిని నేను కనుక తీసుకుంటే ఆ నేను యొక్క స్వానుభవం ఏదైతే ఒకరికి ఉందో ప్రతి వాళ్ళు అటువంటి సాధన చేసినప్పుడు ఈ మనసే ఈ రకాలు సృష్టించుకుంటుంది కాబట్టి ఆ మనసు సృష్టించేటువంటి దాన్ని తన అనుభవంలోంచి కాసేపు తొలగించి ఆ తొలగించినటువంటి స్థితిలో మీలో ఉన్న మీ చైతన్యం మీకు ఏ అనుభవాలు ఇస్తుందో కానీ మీరు గుర్తించేటట్లయితే మీ స్వానుభవంలో ఏదైతే ఉందో ఆ రమణ మహర్షి చెప్పినటువంటి నేనెవరు అనేటువంటి దానికి సమాధానము బుద్ధి పరిధిలో ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పడానికి వీలైనది కేవలం స్వానుభవంగా ఎవరికి వాళ్ళకి ఒక నిర్ణయంగా ఉంటుంది తప్ప మీకు ఊహ కట్టేది కాదు, ఒకరికి చెప్పగలిగేది కాదు. కనుక ఇక్కడ సాంఖ్యము అంటే పిండాండ విచారణ, బ్రహ్మాండ విచారణ. ఈ పిండాండ బ్రహ్మాండ విచారణని సమన్వయం చేసుకోవడం. ఎందుకు ఇలా చేయాలి? మొదట్లో మీలో మీరు నేనెవరో తెలుసుకొని ఈ శరీరం నేను కాదు, ప్రాణం నేను కాదు, మనసు నేను కాదు, బుద్ధిలో ఉన్నటువంటి జ్ఞానము చిన్నప్పుడు పుట్టినప్పుడు ఎంత జ్ఞానం ఉంది, కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరో డాక్టరో ఇంకేదో అయితే ఎంత జ్ఞానం ఉంది, అటువంటి జ్ఞాన వేదం కూడా మార్పు చెందేటువంటిది ఎవరి యందు ఉంది అంటే పుట్టినప్పుడు ఉన్నటువంటి నేనులోనే ఇదంతా ఉంది. పుట్టినప్పుడు నేను ఉన్నాడు, వాడు బాల్యంలో ఆ శరీరానుసారంగా నేను బాగుంది బాల్యని అన్నాడు. అప్పటికి తనకు తోచినటువంటి అనుభవాన్ని బట్టి ఆ బాల్య చాపల్యంతో ఉన్న అనుభవాన్ని నిర్ణయించుకున్నాడు. ఆ నేను అలాగే ఉన్నాడు. శరీరం బాల్యం నుంచి యవ్వనానికి వచ్చింది, శరీరం మార్పు చెందింది. నేను మాత్రం శరీరం యొక్క మార్పుని సాక్షిపూర్తంగా చూస్తూ నేను మారకుండా ఉంది. ఇందాక చెప్పుకున్నాం, మారే దాంట్లో మారంది ఉన్నది, మారేది క్షరము, మారనది అక్షరం. నేనెవరో తెలిసిన తర్వాత మరి ఒక పిండాండంలో ఒక దేహంలో నేనెవరో తెలిసిన తర్వాత నేననేది స్వానుభవంగా ఎవరికైనా ఏదైనా తెలియబడితే గుర్తించబడితే అటువంటి అనుభవ రూపంలో ఏదైతే ఉన్నదో అది ప్రతి వాళ్ళు కూడా అదే ఉన్నది. అన్ని నేనులు కూడా అదే అనుభవాన్ని ఇస్తున్నాయి ప్రతి ఒక్కరిలో కూడా. అయితే ఇక్కడ ఆ నేనులో ఉన్నటువంటి చైతన్యాన్ని ఈ వెతుకు వరకు చూసినప్పుడు పిండాండం అన్నాము, భాండంతో చూసినప్పుడు దివ్యాహము అన్నాం. అంటే అన్ని వెతుకుల్లో ఉన్నది ఒకటే. అన్ని నేనులు నేను నేనైన నేను ఒకటే. ఇప్పుడు భాండంలో ఉన్నటువంటి వెతుకుల యొక్క సముదాయాన్ని సమిష్టి అంటారు. ఒక్క వ్యక్తిని పిండాండము వ్యష్టి అంటారు. వ్యష్టి అంటే ఇండివిజువల్, సమిష్టి అంటే ఇండివిజువల్స్ అని కలిపినటువంటి సమూహం. కనుక సమూహంలో ఏముంది? వెతుకులుగా చూస్తే అనేకంగా ఉంది. ఉడికింది అని చూసినప్పుడు అన్ని సమానంగా ఉడికింది. అలాగే ఈ దేహంలో నేనెవరో వచ్చే స్వానుభవంలో దాన్ని ఆత్మానుభవంగా కనుక మనం నిర్ణయించేటట్లయితే అన్ని వెతుకుల్లో కూడా ఆత్మానుభవం ఇన్ని రకాలుగా లేదు, ఒకే రకంగా ఉంది. కనుక ఒకే రకమైనటువంటి అన్ని వెతుకుల్లో ఉన్నటువంటి అనుభవం ఏదో అది ఈశ్వర అనుభవం. వ్యక్తిని జీవుడు అంటారు, సమిష్టిని ఈశ్వరుడు అంటారు. కాబట్టి పిండాండం అనగానే ఎవరి శరీరంలో, ఎవరి మనసులో, ఎవరి బుద్ధిలో, ఎవరి దాంట్లో జరిగేటువంటి మార్పులు, వ్యవహారము, మరి మానసికమైనటువంటి దాంట్లో సుఖ దుఃఖాలు, రాగద్వేషాలు, అనేక అనుభవాలు ఇవన్నీ ఉన్నాయి. ప్రాణం ఉందనుకోండి, ఆకలి తప్పులు ఉన్నాయి. శరీరం ఉందనుకోండి, ఇది పరిణామం చెందుతూ ఉంటుంది. ముసల్తనం ఉంది, మరణం ఉంది, వ్యాధి ఉంది, బాధ ఉంది. మరి మనసు ఉంది, శోకము, మోహం ఉంది. పుట్టినవాడు ప్రతీది కూడా ఏదో తనకి అవసరమైన చేయాలని చెప్పేసి వెతుకుతూ ఉంటాడు. అది తెలిసినా తెలియపోయినా వెతుకులాట ఉంటుంది. ఆ వెతుకులాట తనకి సుఖ పెడితేనేమో దాని మీద మోహము, అది దుఃఖ పెట్టేటైతే దాని మీద ద్వేషము, వ్యతిరేకత. కాబట్టి తను కోరుకున్నది కనుక వస్తే సుఖము, కోరుకున్నది కనుక రాకపోతే దుఃఖం. శోకము, మోహం అనేటువంటివి మనసు యొక్క లక్షణాలు. కనుక శరీర లక్షణాలు జర మరణాలు, ప్రాణ లక్షణాలు ఆకలి తప్పులు, మనసు యొక్క లక్షణాలు శోక మోహాలు. ఈ మూడు నాలుగు కలిపి షడూర్ములు.
మూడు రెండు ఆరు కలిపి షడూపులు. షడూపి సహిత జీవ, షడూపి రహిత శివ. ఎవరికైతే ఈ ఆరు ఉన్నాయో వాడు జీవుడు, ఎవరైతే ఈ ఆరు లేవో వాడు ఈశ్వరుడు. కనుక ఇక్కడ మన ప్రయాణం ఏమిటి అంటే బ్రహ్మాండ పిండాండాల యొక్క విచారణ. వ్యష్టిలో మనం ఏదైతే విచారణ చేసుకుంటామో దాన్ని సమిష్టికి అన్వయించుకున్నప్పుడు అనుభవంగా చూస్తే వ్యష్టి అనుభవం విడగొట్టినప్పుడు తేడాలుగా భేదాలుగా ఉన్నప్పుడు జీవుడు. ఈ తేడా లేకుండా అంతలో ఉన్నటువంటి ఒకే ఒక అనుభవాన్ని కనుక మీరు తీసుకోగలిగితే ఒక్కొక్క నేనులో ఏ నేననేటువంటి అనుభవం ఉందో అన్ని నేనుల్లో కూడా అదే అనుభవం ఉన్నప్పుడు అన్ని నేనులు నేనైన నేను ఏదో అది ఈశ్వరుడు. అన్ని నేనులు అనుభవంగా చూస్తే అన్ని నేనుల యొక్క అనుభవ సారమైనటువంటిది అన్ని నేనులు నేనైన నేను ఈశ్వరుడు. ఇది సమిష్టి నేను. ఇక్కడ జ్ఞానం అనేటువంటిది ఎవరికుందో వాడి జ్ఞాత. ఎవరికి జ్ఞానం ఉన్నదో, ఎవరికైతే జ్ఞానం ఉన్నదో వాడు జ్ఞాత. అంటే నేనని సెల్ఫ్ జ్ఞానం ఎవరికైతే ఉన్నదో, నేనెవరు అనేటువంటి జవాబుగా నేననే చైతన్యం ఎవరికైతే స్వానుభవం ఉందో వాడి పేరు జ్ఞాత. ఈ మనసు విషయాలు లేకుండా ఒట్టినేగా ఉన్నప్పుడు అది జ్ఞానం. మనసు విషయాల్లోకి పోయినప్పుడు విషయ జ్ఞానమే సత్యము అనుకున్నది అజ్ఞానం. శరీరానుసారమైనది అజ్ఞానము. శరీరంలో ఉండేటువంటి చావు పుట్టుకలు నాకు ఉన్నాయి అనేటువంటి అజ్ఞానము, ఆకలి తప్పులు నాకు ఉన్నాయి అనేటువంటి అజ్ఞానము, శోకమోహాలు నాకు ఉన్నాయనేటువంటి అజ్ఞానము. వాటి నుంచి విడదీసుకొని నేను ప్రత్యేకంగా చేసినప్పుడు, విశేషంగా నేను మాత్రమే అట్టి పెట్టుకున్నప్పుడు ఆ ప్రత్యేకంగా ఉన్నటువంటి నేను యొక్క అనుభవమే ఆత్మానుభవం. ప్రత్యేకించి ప్రత్యక్షపరిచి ఇతరుల నుంచి వేరు చేసినటువంటి ఒక అనుభవం. ఆ నేను ఏదైతే మిగిలి ఉన్నదో, ఇతర అనుభవాలు లేకుండా అది మాత్రమే మిగిలి ఉందో వాడు ప్రత్యక్ష నేను, ప్రత్యక్ష ఆత్మ. ఈ జ్ఞాన ఇండివిజువల్ గా వ్యష్టిలో ప్రత్యేక ఆత్మ. అయితే అన్ని వెతుకుల్లో కూడా అదే ఉంది అన్నప్పుడు ఏమైంది? ఈ ప్రత్యేగాత్మ అనుభవమే ఒక వెతుకులో ఏదైతే ఉందో అన్ని వెతుకుల్లో అదే ఉన్నది అని చెప్పినప్పుడు అది పరమాత్మ. ఇప్పుడు జ్ఞాత అంటే ఏమైంది? జ్ఞానం ఉన్నవాడు జ్ఞాత. జ్ఞానం అంటే ఏంటి? నేనెవరో స్వానుభవంగా తెలిసినదే జ్ఞానం. మీకు తెలుసా మీరెవరో? మీ మనసు వాడుకుంటే మీరెవరో తెలిసేది ఏమిటంటే చిన్నప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు లేను, ఇప్పుడున్నట్టుగా రేపు ఉన్నాను అని మార్పులు చెప్తున్నారు. మీరు మారిన వాళ్ళుగా ఉంటే మారేవాళ్ళుగా చెప్తున్నారు. మారేదంతా కూడా క్షరం, మారనది అక్షరం. ఇప్పుడు నేనెవరు విచారణ చేస్తే నేనులో ఉన్నటువంటి అనుభవం ఏదైతే ఉంటుందో అది అక్షరం. అక్షర జ్ఞానం ఏదైతే ఉందో దాన్నే జ్ఞానం అంటాము. ఏదైతే శరీరానుసారమైనది మనోవ్యాపారంగా వచ్చే అనుభవాలు, మార్పు చెందే అనుభవాలు ఎప్పుడైతే వచ్చాయో అది అజ్ఞానం. కనుక నేను అనేవాడు ఎవడైతే నేననే జ్ఞానంలో ఉన్నాడో వాడు పిండాండంలో జ్ఞాత. ఈ జ్ఞాత ఎలా తయారయ్యాడు? ఈ జ్ఞానంలో జ్ఞానం ఉంది. ఈ జ్ఞానంతో ఏం చేస్తాడు? ఎరుకుట ఉంది. ఉదాహరణకి మీరు ఏమీ తెలుసుకోకుండా కూర్చున్నారు, ఏమీ ఆలోచించకుండా కూర్చున్నారు. ఉండగలరా? ఎప్పుడైనా ఒక క్షణకాలం ఎప్పుడైనా ఎవరైనా ఉంటారు. అంటే మీరు ఎరుగుట అనేటువంటిది ఒకటి ఉన్నది, ఎరిగితే తెలుసుకోగలిగినటువంటి జ్ఞానం ఉన్నది. ఆ జ్ఞానంతో మనసులోకి వెళ్తే శబ్దస్పర్శ రూపరసగంధాలు తెలుసుకుంటారు. మనసులోకి వెళ్ళకపోతే ఆ ఎరుకతో, ఆ జ్ఞానంతో శబ్దస్పర్శ రూపరసగంధాలు తెలుసుకోకుండా ఉంటాడు. ఎప్పుడైతే ఈ శబ్దస్పర్శ రూపరసగంధాలు తెలుసుకోకుండా కూడా ఉంటాడో ఆ ఎరుక నీవైన జ్ఞానం. నువ్వు మనసులోకి వెళ్తే మనోవ్యాపారాన్ని పెట్టి వచ్చినటువంటి జ్ఞానము ఎన్ని విధాలుగా ఉన్నప్పటికీ నువ్వు
మనసులో వెళ్ళకపోతే నీవుగా ఉంటే అప్పుడు నీకే అనుభవం ఉందో అది జ్ఞానం. ఆ జ్ఞానం అనేది దాన్ని ఏమంటారంటే ఎరుక అంటారు. ఈ ఎరుక ఎలా ఉంది అంటే ఈ 5 25 తత్వాల్లో కూడా వ్యాపించి ఉన్నది. ఈ ఎరుక మనసులో పెట్టి అజ్ఞానంలో జ్ఞానాన్ని మరిచి మనోవ్యాపారంలో ఉన్నదాన్ని తీసుకొని ఆ జ్ఞాత మనోరూపుడయ్యాడు. మనసు నుంచి విలక్షణమైనటువంటి జ్ఞాత ఆత్మానుభవంలో ఉంటే మనసుతో కలిసిపోయినటువంటి జ్ఞాత మనోరూపుడయ్యాడు. అలాగే బుద్ధితో కలిసిన వాడు బుద్ధి రూపుడయ్యాడు. బుద్ధికి విలక్షణమైన జ్ఞాత ఆత్మానుభవంలో ఉన్నాడు. అసలు వాడు ఎప్పుడు ఆత్మానుభవంలో ఉన్నాడు. మనసులోకి వెళ్ళి మనోరూపుడైనప్పుడు మనోవ్యాపారం చేస్తున్నాడు. బుద్ధిలోకి వెళ్ళి నిర్ణయం చేసినప్పుడు బుద్ధి కర్మానుసారాన్ని క్షమలో దిగి కర్మ చేస్తూ కర్మ ఫలితాన్ని అనుభవిస్తున్నాడు. ఈ నేను ఉన్నటువంటి ఆత్మానుభవంలో ఉన్నవాడు చివరి ఏమవుతున్నాడు? చిత్తరూపుడి చిత్తవృత్తులు వచ్చి చిత్తవృత్తి ప్రకారంగా నేను జీవుణ్ణి అనేటువంటి విచారణ లేకుండా నేను జీవుణ్ణే అనే నిర్ణయంలో ఏదైతే వ్యాపారం జరుగుతుందో అది చిత్తవృత్తి. జీవుడు అని భావన చేసినప్పుడు వాడు జీవాకారం పొంది అదొక చిత్తవృత్తి. ఈశ్వరుని భావన చేసినప్పుడు వాడు ఈశ్వరాకారం పొంది అదొక చిత్తవృత్తి. బ్రహ్మను చింతన చేసిన వాడు బ్రహ్మాకారం పొందుతాడు. జీవభావాన్ని చింతన చేసిన వాడు జీవాకారం పొందుతున్నాడు. ఇది ఒక సూక్ష్మంగా గ్రహించండి. నేను జీవుణ్ణి అనుకుంటే నువ్వు జీవుడివే. నేను బ్రహ్మని అనుకుంటే నువ్వు బ్రహ్మని. అనుకోవడం ఎంత జరుగుతుంది? మనసులో అనుకుంటే అయిపోయిందా? నిర్ణయిస్తుంది. బుద్ధిలో అనుకుంటే నువ్వు బ్రహ్మమే నిర్ణయం అయింది. ప్రస్తుతం అందరం మనం ఎక్కడున్నాం? నేను జీవుడు అనే నిర్ణయంలో. ఇప్పుడు ఏం మారాలి? నేను బ్రహ్మను అనే నిర్ణయం మారాలి. మారితే మీరు నిద్రలేమని ఏం చేస్తున్నారు? అక్క మీద ఉన్నారు. ఇప్పుడు జస్ట్ నెలకు వచ్చింది. మీ దృష్టి ఎక్కడింది? మీ భర్తలు సరిగ్గా ఉన్నాయో లేదో సవరించుకొని మీ శరీరాన్ని చూసుకొని మెల్లగా కాలకృత్యాలకు దిగి తర్వాత వాళ్ళు చేయాల్సినటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు ఆలోచించుకొని హడావిగా కానీ రాత్రి మెల్లిగా కానీ పనిలో దిగాం, కర్మలో దిగాం. అంటే మీ చిత్తవృత్తి ఏంటిది? చిత్తవృత్తి ఏం చేసింది? ముందు శరీరం వైపు, తర్వాత పరిసరాల వైపు, తర్వాత కర్మ వైపు వెళ్ళింది చిత్తవృత్తి. అదే బ్రహ్మచింతన చేస్తే బ్రహ్మాకార వృత్తి. కాబట్టి ఈ ఆలోచనలు నిర్ణయాలు ఎప్పుడైతే మీరు సహజమయ్యావో అప్పుడు నువ్వు చిత్తరూపం అవుతావు. ఎప్పుడైతే చిత్తరూపం అయ్యావో నిద్రలో కూడా లేపంగానే మిమ్మల్ని పిలిచారు నిద్రపోతుంటే. ఇప్పుడు సునీత ఉంది, ఏదో పేరు పెట్టి వెళ్తే నిలబడింది కానీ లేవా, దాని కాదు పడుతుంది. రెండోసారి సునీత పిలిస్తే తన పేరు పిలిచారనుకొని లేచింది. మొదటి దెబ్బకి సగం లేచింది, అవునా కాదని అన్నా కాదని మళ్ళీ ఉంది, నన్ను ఏమిటో లేచింది. అంటే ఏంటి? ఆయన చిత్తవృత్తి సునీత అని. నేను బ్రహ్మ లేనన్నాను, నిద్రపోతూనే ఉంటాను. మీ చిత్తవృత్తి బ్రహ్మాకారం కాదు, మీ చిత్తవృత్తి నామరూపం. కాబట్టి చిత్తం అనేది చాలా సూక్ష్మం. మనసుకు ఆలోచన అయితే, బుద్ధి నిర్ణయం అయితే, చిత్తంలో నీ యొక్క స్వరూపం సహజత్వం అక్కడ ఉంటుంది. ఆ సహజాన్ని బట్టి నీ వృత్తి జనిస్తుంది. ఇది అహంకారం. ఈ మూడింటి యొక్క పర్యవసానంగా ఒక అభిమానం పుట్టింది. అభిమానం ఏం చేసింది? అజ్ఞానంలో శరీరం లేనప్పుడు అభిమానం శరీరానుసారమైన అభిమానం అయింది. మళ్ళీ ఒక పదవి కాంక్ష ఉంది. ఆ పదవి పెట్టి పిలిస్తే అది గొప్ప. అంత పదవిలో ఉన్న వాడిని అంత గొప్పతనంగా గౌరవించకపోతే వాడికి బాధ. కాబట్టి ఈ అహంకారం అనేటువంటిది నీ యొక్క రూపానికి కానీ, నీ యొక్క వృత్తికి కానీ, నీ శరీరానికి సంబంధించి కానీ ఒక అభిమానాన్ని అహంకారం. అంటే సింపుల్ గా చెప్పాలంటే నేను నాది అనేటువంటిది అహంకారం. ఇక్కడ మనం బ్రహ్మాండంలోకి ప్రవేశిస్తాం. అంటే ఇక్కడ వ్యష్టిగా పిండాండంలో నేను అనే విచారణకి ముందు
పుట్టింది. ఈ శరీరంలో వచ్చాక ఇంకా పనిచేస్తున్నాయి. శరీరంలో రాకముందు ఎలా పనిచేస్తున్నాయి? అసలు అప్పుడు ఉన్నవే ఇక్కడ ఉన్నాయా? అక్కడ లేని కొత్తగా వచ్చాయి. అంతకుముందు ఉన్నవే ఇక్కడికి వచ్చాయా? శరీరం ఉన్నప్పుడు మీ దగ్గర ఏవైతే సృష్టి ఏర్పడలేదు. నేను చప్పట్లు కొడితే శబ్దం అయింది. నేను చప్పట్లు కొట్టలేదు, శబ్దం ఉందా లేదా? శబ్దం అనేటువంటి ప్రకృతి గుణం ఒకటి ఉంటే నేను తప్పుడు చేస్తే తప్పుడు, లేకపోతే ఒకవేళ తప్పుడు అయిందండి, చెవిటి వాళ్ళకి వినబడిందా? శ్రోత్రేంద్రియం ఉంటే వినబడింది. కాబట్టి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? మనకి 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. శ్రోత్రేంద్రియంతో శబ్దం వింటున్నాం, చక్షురేంద్రియంతో రూపం వింటున్నాం, జ్ఞానేంద్రియంతో వాసన చూస్తున్నాం, జీవేంద్రియంతో రుచి చూస్తున్నాం, చర్మంతో స్పర్శ చూస్తున్నాం. మీ దగ్గర 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ప్రపంచంలో ఎన్ని ఉన్నాయో మనకి తెలియదు, కానీ ఈ 5 మాత్రం మీరు గ్రహిస్తారు. 6వది ఉందనుకోండి, 6వది గ్రహించే ఇంద్రియం మీ దగ్గర లేదు. 6వది లేదని చెప్తారు. మీ 5 ఇంద్రియాలతో 5 రకాలు గ్రహిస్తున్నారు. 6వ రకం ప్రపంచంలో ఉండొచ్చు, మీకు 6వ ఇంద్రియం లేదు. ఎలా గ్రహిస్తారు? లేదంటారు. సత్యమేనా? అలాగే ఈ 5 రకాల గుణాలు, శబ్దస్పర్శ రూప రసగంధాలు ముందుగా ఉన్నాయి. ఆ ముందుగా ఉన్నాయి దేంట్లో ఉన్నాయి? ఆకాశంలో శబ్దగుణం ఉంది, వాయువులో స్పర్శ గుణం ఉంది, అగ్నిలో రూపగుణం ఉంది, జలంలో రుచి ఉంది, భూమిలో గంధం వాసన. ఎట్లా? ఆకాశంలో శబ్దగుణం ఉంది, అవకాశం ఇస్తేనే వచ్చింది. 2 చేతులు ఎడల్పు చేయకుండా మీరు తప్పట్లు కొట్టగలరా? అసలు ఆ 2 చేతులకి ఎడ ఉన్నప్పుడు అది ఆకాశం. ఆకాశంలో చేతులు 2 ఊపినప్పుడు శబ్దం వచ్చింది. కాబట్టి ఆ ఖాళీ శబ్దం కొట్టడానికి వచ్చింది. మీరు ఖాళీ ఎంత పెద్ద ఖాళీ ఉందో, ఎంత వేగంగా 2 చేతులు పెట్టి తప్పట్లు కొడతారో అప్పుడు శబ్దం వస్తుంది. ఖాళీ కాకుండా 2 చేతులు ఆడిస్తే శబ్దం లేక ఆకాశం శబ్ద గుణం. మరి వాయువు స్పర్శ గుణం. వాయువు వీచింది ఎక్కడ తెలుస్తుంది? చర్మానికి తెలుస్తుంది. వేడి చల్ల, గట్టిగా ఉంది మెత్తగా ఉంది, ఏమి తెలుస్తుంది? చర్మానికి తెలుస్తుంది. అంటే స్పర్శ గుణం. అసలు ప్రపంచంలో శబ్దం స్పర్శ లేవనుకోండి, మనం మానవ దేహంతో వచ్చాం. శబ్దం లేనప్పుడు శబ్దం అనేది శ్రోత్రేంద్రియం ఉన్నప్పటికీ వినపడదు, శ్రోత్రేంద్రియం లేదు. అది ఉన్నప్పటికీ వచ్చింది. అంటే మనం ఎప్పుడైనా ప్రకృతిలో ఉన్నదాన్ని తర్వాత కనిపెట్టి అనుభవిస్తున్నాం, కానీ ప్రకృతిలో లేనిది మీరు కనిపెట్టి అనుభవించగలరా? మీరు శబ్దాన్ని వింటున్నారంటే ఈ శబ్దతత్వము శబ్దగుణము ప్రకృతిలో ఉన్నది. ఉన్నదానికి శబ్దం చేసేది ఒకటి, శబ్దం వినేది ఒకటి. వచ్చినప్పుడు విన్నారు. వాయుంద్రియంతో మాట్లాడితే, శ్రోత్రేంద్రియంతో వింటే ఆ శబ్దం తెలిసింది. ఈ 2 ఇంద్రియాలు పనిచేయక ముందు శబ్దం అనేది ఒకటి ఉంటేనే ఇది జరిగింది. అంతకుముందు తెలియదుగా. కాబట్టి ఈ శబ్దం అనేది ఇంద్రియం ద్వారా గ్రహించక ముందు, ఈ శబ్దం అనేది ఇంద్రియం ద్వారా గ్రహించినప్పుడు, శబ్దాన్ని వాయుంద్రియంతో చేయనప్పుడు కూడా శబ్దం అనేది ప్రకృతిలో మనకంటే ముందుగా ఉంది. మనం సృష్టించబడ్డాక శబ్దం చేయటము, శబ్దం వినటం జరుగుతుంది. అలాగే రూపం అనేటువంటిది కూడా ఒక తత్వంగా ఈ ప్రకృతిలో ఉన్నది. ఈ రూపాలు మనకి కనబడిన తర్వాత చూడటానికి మన కన్ను బాగా పనిచేసినప్పుడు ఆ రూపాన్ని గుర్తించాం. నీ కన్ను ఉండక ముందు, రూపం తయారక ముందు రూపం అనే తత్వము ఈ ప్రకృతిలో ఉన్నది. స్పర్శ అనే తత్వం ప్రకృతిలో ఉన్నది. అలాగే రసం అనేటువంటిది ప్రకృతిలో ఉన్నది. వాసన అనేటువంటిది ప్రకృతిలో ఉన్నది. ఈ వాసన ఒక వస్తువుని ఆచరించి ఉంది. వస్తువు లేనప్పుడు వాసన కేవలం తత్వంగా ఉంది. వస్తువు వస్తే వస్తువుని అంటుకొని వాసన ఉన్నది. వస్తువుని అంటుకునే ఉన్నటువంటి వాసన ఘ్రాణేంద్రియం వచ్చిన తర్వాత వాసన గ్రహించింది. ఘ్రాణేంద్రియం పుట్టక ముందు ఆ వాసన ఉంది. వస్తువుని ఆశ్రయించక ముందు వస్తువు ద్వారా వాసన ఆశ్రయించాక తెలిసింది.
ఆచరించక ముందు ఉన్నది కానీ తెలియదు. అట్లా ఉన్న వస్తువు తెలియకుండా ఉన్న దాన్ని మనం అవ్యక్తం అని తత్వాలని అంటాం. ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే ఈ శబ్దస్పర్శ రూపరస గంధాలని తన్మాత్రలు అంటారు. తన్మాత్రలు అంటే సృష్టి పూర్వము శబ్ద గుణం ఉన్నది, సృష్టి పూర్వము స్పర్శ గుణం ఉంది, సృష్టికి పూర్వము రూపగుణం ఉంది, రసగుణం ఉంది, రసగుణం ఉంది, గంధగుణం ఉంది. సృష్టి వచ్చిన తర్వాత ఆకాశం వచ్చింది. ఆకాశం వచ్చాక ఆకాశం ద్వారా శబ్దగుణం వ్యక్తమైంది. వాయువు వచ్చింది, వాయువు ద్వారా ఈ స్పర్శగుణం వ్యక్తమైంది. అగ్ని వచ్చింది, అగ్ని ద్వారా ఈ రూపం అనేది వ్యక్తమైంది. జలం వచ్చింది, జలం ద్వారా ఈ రసం అనేది వ్యక్తమైంది. వ్యక్తం అవడానికి ఈ పంచభూతాలు కావాల్సి వచ్చినాయి. పంచభూతాలు లేనప్పుడు కూడా ఉన్నవి ఏవో అవి తత్వాలుగా ఉంటే, పంచభూతాలు వచ్చిన తర్వాత ఈ 5 తత్వాలు ఈ పంచభూతాన్ని ఆశ్రయించినప్పుడు ఆ తత్వాలు మనకి అనుభవానికి రాకపోయినా ఇక్కడ వ్యక్తమయ్యాయి. వ్యక్తమైనా కానీ మీ ఇంద్రియాలు లేకపోతే కనపడతారా? పుట్టుకుట్టి వాడికి రూపం తెలుసా? పుట్టి చెట్టు వాడికి శబ్దం తెలుసా? శరీరం ముద్దుబారిన వాడికి స్పర్శ తెలుసా? నాలుగు రుచి చూడలేక జ్వరం వస్తే రుచి కోల్పోతే రుచి తెలుస్తుందా? ముక్కు ఎప్పుడైతే వాసన ఉంటుందా? అంటే ఉన్నా కూడా మనం గ్రహించలేము. కనుక ఇది ఇంద్రియాలు ఎప్పుడైతే వచ్చినాయో దాని ద్వారా మనం గ్రహిస్తున్నాం. ఈ వరుస క్రమం చెప్పడంలో నా ఉద్దేశం ఏంటంటే తత్వాలుగా ఉన్నవన్నీ బ్రహ్మాండము, పంచభూతాలుగా ఉన్నదంతా భిండాండము, భిండాండంలోనే వ్యష్టి సమిష్టి 2 ఉన్నాయి. తత్వాలుగా ఉన్నదంతా బ్రహ్మాండము, బ్రహ్మాండం సూక్ష్మ రూపంలో ఉంటుంది. దానికి బ్రహ్మాండానికి అధిపతి ఈశ్వరుడు. నామరూపాలుగా ఉంటే మనకి ఇప్పుడు మనం అనుభవించేటువంటి పద్ధతిగా ఏదైతే ఉందో అదంతా పిండాండం. ఈ పిండాండం ఏంటంటే అనుభవానికి వస్తుంది. ఎలా వస్తుంది? 5 జ్ఞానేంద్రియాల ద్వారా. ఇక జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు వాడుతాం. ఎవరికైనా కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అంటే తెలుసా? తెలియదా? తెలియదు. కర్మేంద్రియాలు కర్మ చేయడానికి పనికి వస్తాయి. జ్ఞానేంద్రియాలు శబ్దస్పర్శ రూపరసగంధాన్ని గ్రహించడానికి పనికి వస్తాయి. అయితే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు కాకుండా ఒక కన్నుతో మంచి చూడాలి చెడ్డ చూడాలనేటువంటి ఆసక్తి కలిగినప్పుడు దానికి కర్మ వస్తుంది. ఒక మంచి శబ్దం వినాలి, ఒక పనికిరాని శబ్దం వినాలి అని శ్రోత్రేంద్రియాలను మీరు కనుక ఉపయోగించినట్లయితే అక్కడ కర్మ జరుగుతుంది. ఊదొత్తులు పెట్టుకోవడం, చెట్లు అక్కర్లు తలుకోవడం, ఇది దాని వాసన ఆగ్రహించడం జరుగుతుంది. మరి అక్కడ కూడా కర్మ ఉందా కదా? జల్సాగా ఉండాలి, విలాసంగా ఉండాలి అన్నది. అంటే జ్ఞానేంద్రియాలు శబ్దస్పర్శ రూపరసగంధాలు గ్రహిస్తాయి కాబట్టి జ్ఞానేంద్రియాలు, కానీ వాటి ద్వారా కూడా కర్మ అవుతుంది. కర్మేంద్రియాలు శబ్దస్పర్శ రూపరసగంధాలు గ్రహించవు, కేవలం కర్మకే ఉపయోగపడుతుంది కాబట్టి కర్మేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఈ మనసు బుద్ధి చిత్త అహంకారాలు ఎలా పుట్టాయి, ఎలా వచ్చాయి? మొదట్లో తత్వాలు ఉంటే తత్వాలే సూక్ష్మమై, సూక్ష్మంలో బ్రహ్మాండమై, సూక్ష్మం నుంచి స్థూలమై, స్థూలంలో పిండాండంలో ఇవన్నీ అనుభవానికి వచ్చింది. అంటే తత్వాలుగా చూసినప్పుడు శబ్దస్పర్శ రూపరసగంధాలన్నీ కూడా తన్మాత్రలు. ఇవి పంచతన్మాత్రలు. శబ్దస్పర్శ రూప రసగంధాలు పంచతన్మాత్రలు. పంచభూతాలు వచ్చాక దాన్ని వ్యక్తం అవ్వాలి. కాబట్టి ఈ శబ్దతన్మాత్ర నుంచి సూక్ష్మాకాశం పుట్టింది. సూక్ష్మాకాశము పరమాణుమయం కాదు, పరమాణు కాదు, పరమాణువుతో తయారవ్వలేదు. ఆకాశాన్ని సూర్యులం అనే రంగుతో మనం గుర్తిస్తున్నాం. స్పర్శ నుంచి సూక్ష్మ వాయువు వచ్చింది, వాయుని పొగవర్ణం ధూమ్రవర్ణంతో గుర్తిస్తున్నాం. రూపం నుంచి అగ్ని వచ్చింది, అగ్నిని అసిత వర్ణంతో సూక్ష్మ అగ్నిభూతాన్ని అసిత వర్ణంతో గుర్తిస్తున్నాం. రసం నుంచి జలం వచ్చింది, సూక్ష్మ జలం, సూక్ష్మ జలభూతం,
సూక్ష్మజలభూతాన్ని అది పరమాణు రూపంలో లేదు. ఈ గోడకి సొన్నం కొట్టినా, గోడకి రంగు చేసినా ఆ పద్ధతిలో అది కనబడదు. ఇప్పుడు ఆకాశం మీరు చూస్తున్నారు, నీలంగా కనబడుతుందా లేదా? ఆకాశం అన్న పదార్థమా? కాదుగా. మరి దగ్గరికి వెళ్తే ఆ రంగే లేదు, దూరం నుంచి చూస్తే నీలం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా సూక్ష్మభూతాలకి రంగులు చెప్పడం జరిగింది. కాబట్టి పంచభూతాలు సూక్ష్మభూతాలు సునీలము, ధూమరము, అశుభము, తెలుగు, ఎరుకని శబ్దస్పర్శ రూపంసరిత తన్మాత్రం ఇచ్చి ఇవి వ్యక్తమైనవి. వ్యక్తమైన దాంట్లో ఈ గుణం ఉంది. ఈ సునీలం రంగు సూక్ష్మాకాశానికి శబ్దగుణం ఉంది. ధూమ్రవర్ణంలో ఉన్నటువంటి సూక్ష్మవాయువుకి స్పర్శగుణం ఉంది. అసితవర్ణంలో ఉన్న సూక్ష్మ అగ్నిభూతానికి రూపగుణం ఉంది. తెలుపు వర్ణంలో ఉన్నటువంటి సూక్ష్మ జలానికి రసగుణం ఉంది. తెలుపు వర్ణంలో ఉన్నటువంటి పృథ్వీకి గంధ తత్వం ఉంది. కాబట్టి ఈ తత్వాలు ఇవి వచ్చాక వీటి ద్వారా వీటిని ఆచరించి బయటకు వస్తాయి. ఉదాహరణకి మీరు మంచివాళ్ళు, మంచితనం విడదీసి చూపించడానికి కనబడుతుందా? ప్రపంచంలో అసలు మంచితనం చెడ్డతనం ఉందా లేదా? ఒక మనిషిలో ఒక మంచితనం వచ్చింది, వాడు చేసే క్రియలు బట్టి వీడు మంచివాడు అన్నాం. ఒకటి చెడ్డ పనులు చేస్తున్నాడు, వాడు చేసే క్రియలు బట్టి చెడ్డవాడు అన్నాం. మనిషిని వేరు చేసి ఆ మంచితనాన్ని చెడ్డతనాన్ని మళ్ళీ వేరు చేసి మనిషి వేరు, మంచితనం వేరు, మనిషి వేరు, చెడ్డతనం వేరు. మనిషి కనబడుతున్నాడు, మంచితనం చెడ్డతనం కనబడిందా? ఆ మంచితనం మనిషిలో చేరాక వాడు చేసి క్రియలు పెట్టి వాడు మంచివాడు. అలాగే మంచితనం ముందే ఉంది. అలాగే శబ్దస్పర్శ రూపంగాలు తన్మాత్ర రూపంలో ముందే ఉన్నాయి. సూక్ష్మభూతాలు వచ్చాక వాటిని ఆశ్రయించాయి. సూక్ష్మభూతాలు కూడా కనబడలే, స్థూలభూతాలు ఎలా కనబడేది? కాబట్టి స్థూలభూతాలు రావాలి. ఇవన్నీ ఈ 5 కూడా సూక్ష్మభూతాలు. సూక్ష్మాకాశము, సూక్ష్మవాయువు, సూక్ష్మ అగ్ని, సూక్ష్మ జలము, సూక్ష్మ పృథ్వీ. వీటి నుంచి 5 భూతాలు వచ్చాయి, మళ్ళీ పంచభూతాలు. ఇప్పుడు మన దృష్టికి కనబడేటువంటి ఆకాశం, మన దృష్టికి కనబడేటువంటి వాయువు, అలాగా 7 భూతాలు మనకి కనబడుతున్నాయి. జలము, పృథ్వీ. ఆకాశం అంటే ఏంటి? శూన్యంగా ఉంటాం, ఖాళీగా ఉంటాం. ఆ ఖాళీలో ఏదైనా ఒక వస్తువు పెడితే వస్తువును ఉంచడానికి వీలుగా ఉంటాం. అంటే మరొక వస్తువు ఉండడానికి అవకాశం ఇచ్చేది ఆకాశం. వాయువు ఏంటి? చలన గుణం ఉండేది. వాయువుకి చలన గుణం ఉంది. ఆకాశానికి బయలు గుణం ఉంది. అగ్నికి తేజస్సు ఉంది. జలానికి ప్రవహించే గుణం ఉంది, ద్రవత్వం ఉంది. పృథివీకి కఠినత్వం, పృథివీకి కఠినత్వం. అంటే పరమాణువు గట్టిపడుతున్న కొద్దీ కఠినత్వం వచ్చింది. పరమాణువు తక్కువగా ఉన్నంత వరకు ఆకాశం వల్లే కనబడుతుంది. ఇప్పుడు శాస్త్రం తీరికి వెళ్తే ఆకాశం యొక్క 11 అణువులు, ఆకాశాణువులు 11 కలిగితే ఒక వాయు అణువు అయింది. వాయు అణువులు 11 కలిస్తే ఒక అగ్ని అణువు, అగ్ని అణువులు ఒక 11 కలిస్తే జలాణువు అయింది. జలాలు 11 కలిస్తే పృథ్వీ అయింది. ఇది సూక్ష్మాతి సూక్ష్మం స్థూలం. అంటే ఒకదానికంటే ఒకటి పైనుంచి కిందకి వస్తే స్థూలం అయింది. కింద నుంచి పైకి వెళ్తే ఒకదానికంటే ఒకటి సూక్ష్మము, సూక్ష్మతరము, సూక్ష్మతరము, అత్యంత సూక్ష్మం అయింది. కనుక బాగా ఎక్కువ స్థూలమైంది, గజనత్వం వచ్చింది. దానికంటే తక్కువగా ఉన్నది ద్రవత్వంగా ఉంది, ప్రవహిస్తోంది. దానికంటే ఇంకా తక్కువ సూక్ష్మంగా ఉంది, కేవలం తేజ రూపంలో ఉంది. దానికంటే పైన ఉన్నది వాయు రూపము, చలన గుణంతో ఉంది తప్ప ఆ అణువులు చెల్లిస్తున్నాయి. ఆకాశంలో కూడా అణువులు మనకు కనబడవు. అవి చెల్లించకుండా ఉన్నాయి. చెల్లించకుండా ఉంటే దాంట్లో ఒక శక్తి ఉంది. ఆ శక్తి చేస్తే వాయువు చెల్లిస్తోంది. కాబట్టి ఈ క్రమంలో సృష్టి వచ్చింది. ఈ క్రమంలో వచ్చే సృష్టిలో ఈ సూక్ష్మాకాశము 2 భాగాలేదు. అర్ధ భాగం అట్లుండగా రెండో అర్ధ భాగం మళ్ళీ ఒక్కొక్క అర్ధ భాగం 4 తుక్కునయ్యి. అంటే ఏంటి? టోటల్ మీద 1/8. అర్ధ భాగం 1/4 అయిందంటే టోటల్ మీద 1/8 అయింది. అంటే పరకాంతం. మేము తెలుగులో 25 సగం పరక. సూక్ష్మాకాశం 2 భాగములై
అర్ధ భాగం ఒక పక్కన పెడితే రెండో అర్ధ భాగం 4 పరకలై అలా ఉన్నది. సూక్ష్మవాయువు కూడా 2 భాగాలై అర్ధ భాగం అట్లా ఉంటే రెండవ అర్ధ భాగం 4 పరకలై అలా ఉంది. సూక్ష్మ అగ్ని కూడా అర్ధ భాగం అట్లా ఉండగా రెండవ అర్ధ భాగం 4 పరకలై. సూక్ష్మ జలము సూక్ష్మ పృథ్వీ కూడా అర్ధ భాగాలని అక్కడ ఉండగా మిగతా రెండవ అర్ధ భాగాలు 4 పరకలు అయింది. ఓకే, ఇక్కడ సూక్ష్మ ఆకాశం తీసుకో. అర్ధ భాగం ఉంది కదా, ఇప్పుడు రెండో అర్ధ భాగము దీనికి సంబంధించింది కాకుండా మిగతా 4 భూతాలకు సంబంధించినటువంటి సూక్ష్మ వాయువు యొక్క పరక, సూక్ష్మ అగ్ని యొక్క పరక, సూక్ష్మ జలం యొక్క పరక, సూక్ష్మ పృథ్వీ యొక్క పరక, 4 పరకలు కలిపి ఒక అర. అక్కడికే సూక్ష్మ ఆకాశం ఒక అర్ధ భాగంతో ఈ రెండవ అర్ధ భాగం కలిసి స్థూల ఆకాశ భూతమైంది. అలాగే ఈ వాయువు అర్ధ భాగం అట్లా ఉండి దాని రెండో అర్ధ భాగంలో ఉన్న భాగాన్ని ముట్టుకోకుండా ఆకాశంలో పరక దీన్ని ముట్టుకో, అగ్నిలో పరక, జలంలో పరక, పృథ్వీలో పరక, 4 పరకలు పూసి కలిసి ఒక అర. అక్కడ కొన్ని అర్థాలు నిండయింది. ఈ నిండయ్యేటువంటి నేను స్థూల జలభూతము. ఇవన్నీ కూడా సూక్ష్మభూతాలు అయితే స్థూల భూతాలు ఎలా వచ్చాయో చెబుతున్నా. ఇవన్నీ సూక్ష్మ పంచభూతాలు. సూక్ష్మ పంచభూతాలు స్థూల పంచభూతాలు మీకు ప్రకృతిలో చూసే పంచభూతాలు ఎలా ఉన్నాయో అది ఎలా ఉత్పత్తి అయ్యే చెబుతున్నాను అన్నమాట. అలాగే సూక్ష్మకి 2 భాగాలు ఉంటే అర్ధ భాగం అట్లా ఉండగా రెండో అర్ధ భాగం 4 పరకలై దాన్ని ముట్టుకోకుండా ఆ 4 పరకలు దీని బదులు మిగతా 4 భూతాల పరకలు తెచ్చుకున్నాం. ఒక పరక ఆకాశం నుంచి, ఒక పరక వాయువు నుంచి, ఒక పరక జలం నుంచి, ఒక పరక పృథ్వీ నుంచి తీసుకొచ్చి 4 పరకలు కలిసి హాఫ్ అయ్యి ఆ హాఫ్ ఈ హాఫ్ కలిసి నిండయింది ఏదో అది అగ్నిభూతము, స్థూలభూతం. అలాగే రిపీట్ చేయమంటారా? డిటోగా జలభూతము, డిటోగా పృథ్వీభూతం వచ్చింది. ఇది పంచభూతాలు ఎలా ఏర్పడ్డాయి, స్థూల పంచభూతాలు అనేది అక్కడ మనకి సైన్స్ అనుకోండి, సాంఖ్యం అనుకోండి, ఇలా పంచబడితే వచ్చింది కాబట్టి దీని పేరు పంచీకరణ. పైన రాష్ట్రం ఇలా పంచబడితే వచ్చింది పంచీకరణ. పంచీకరణ అంటే 5 అని కాదు, పంచబడమే పంచీకరణ. 5 కూడా అర్థం. ఇక్కడ 5 ఉన్నాయి కాబట్టి 5 ఎలా పంచబడ్డాయి అనేది, లేక పంచబడ్డాయి కాబట్టి పంచీకరణ. పంచబడకపోతే అపంచీకృతం. పంచబడ్డాయి వెనక్కి కలిసిపోతే పంచీకృత భాగాలన్నీ అపంచీకృతం చేస్తున్నాం. అర్థమవుతుంది కదా? ఇప్పుడు మీరు కూర చేస్తారు, కూర ముక్కలు తగ్గుతారు, బాండిలో వేస్తారు, నూనె పోస్తారు, తాలింపు డబ్బాలు తీస్తారు, ఎండుమిరపకాయలు మరికొని వాళ్ళు తీసుకొచ్చి చేస్తారు. చివరికి కూర తయారవుతుంది. కూర కమ్మగా ఉంది. ఒట్టి కూర ఎట్లా ఉంది? బాగా ఒట్టి మిరపకాయలు, ఒట్టి ఆవాలు, ఒట్టి జీలకర్ర, ఒట్టి నూనె అన్నీ కలిస్తే కాబట్టి ఒక అనుభవించేదంతా అన్నీ కలిసిందాన్ని. ఇప్పుడు అన్నీ కలిసిందాన్ని అనుభవించి ఇది సత్యం అంటున్నారు మీరు. విడగొడితే ఏమైంది? వాటికి అనుభవించేటువంటి లేదు. ఒట్టి మిరపకాయలు ఎవరు తిండు, ఒట్టి ఆవాలు, ఒట్టి జీలకర్ర ఎవరు తిండు, ఒట్టి కూర ముక్కలు కూడా తింటున్నా. వండిన దాకా బాగుంటుంది. వాళ్ళ పంచీకరణతో వచ్చింది ప్రపంచం అంతా మనకి చాలా బాగుంది. అది ఎలా వచ్చిందని చూస్తే ఏ ఒక్కటి కూడా నువ్వు అనుకున్నాను దాని ద్వారా లేదు. కాబట్టి ఈ విచారణ ద్వారా మనకి ఏదైతే సుఖ దుఃఖాలు ఆనందం వస్తున్నాయో అనుకుంటున్నారో దాన్ని విచారించి దృష్టి వచ్చి ఇచ్చేనాన్ని. మొన్న కోకోకోలకు మిత్రులు ఒక టెస్ట్ చేశాడు. చాలా చాలా బాగుందన్నా గెస్ట్ వస్తే అందరికి మంచి పెట్టి అంటారు. ఇందులో యూరియా కలిసింది, మూత్రంతో సమానం, దీంతో పురుగు మందు ఉంది. పురుగు మందు బదులు ఈ కోకాకోలు కొడితే పురుగులు వస్తున్నాయి, మనం పురుగు మందు తాగుతున్నాం అని డాక్టర్ వచ్చింది. అది కోర్టుకు వెళ్ళింది, కోకాకోల బ్యాన్ చేశారు. మళ్ళీ వాడు ఏం చేశాడో మళ్ళీ వచ్చింది ప్రపంచంలో. అంటే ఈ కోకాకోల పురుగు మందు అనగానే ఆవేశం, అదే పంచీకరణ. ఇప్పుడు దాని లోపల ఏముందయ్యా బాబు అంటే ఇది పురుగు మందు వేయడానికి ఎలా మానేశామో ఈ పంచీకరణ జరిగినటువంటి ప్రపంచంలో సుఖ దుఃఖాలు అనుభవిస్తూ దాని మీద ఆసక్తి పెంచుకున్నారు కదా, అది ఎలా తయారైంది కానీ చెబితే ఇచ్చి చూద్దాను. ఒకవరకు మంచి 5 స్టార్ హోటల్లో వంటలు బాగున్నాయి, చక్కగా సన్న దీపాలు వేసి
తీసుకొచ్చి నీట్గా డ్రెస్ చేసుకొని మనకి పెడతారు. చాలా బాగుందంట. వంటిట్లో కదండి వాడు ఎలా తయారు చేస్తారో చూస్తే ఇక హోటల్కి వెళ్ళవచ్చు. అది పంచగణ యొక్క ఉద్దేశం. ఇది ఎలా తయారయ్యే చూస్తే దాని జోలికి వెళ్ళం. అది చూడకుండా మనం ఆస్వాదిస్తున్నాం కాబట్టి మీకు దీని మీద వైరాగ్యం కలగాలి, చదువుకుని పోవాలి, శరీరం నేను ప్రాణం నేను పోవాలి. మనసుకు సంబంధించినంతా కూడా ఈ సుఖ దుఃఖాలు, వస్తు వ్యామోహము, రాగద్వేషాలు ఇవన్నీ కూడా దేని బట్టి చూస్తున్నాం అంటే ఒక అందమైన స్త్రీ ఉంది, పోటీ పడి అందరూ ప్రేమిస్తున్నారు. ఒకటి గెలిచాడు మొత్తం మీద, ఈ అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటాను. తర్వాత ఒక ఫ్రెండ్ వచ్చాడు, ఏంటో సంగతి అంటే ఆ అమ్మాయిని చూపించు. ఈ అమ్మాయి ఆ అమ్మాయికి ఈడ్స్ రోగం ఉందండి, మేము చూసి వదిలేసాం. ఇప్పుడు వీడు పెళ్లి చేసుకుంటాడా మానేస్తాడా? ఏమైంది అర్థం? పంచగ్రహణం అంటే అంతే. ఆ కనబడేది సత్యం కాదు. దాని తత్వాలు చూసి దేంతో తయారైంది, ఏముంది, దాంట్లో ఏ రోగం ఉంది, ఏ వస్తుంది, అది ప్రమాదమా, అది దుఃఖమా ఏదో చూస్తే అమ్మో నాకు వద్దను. ఈ పంచగ్రహణ ఉద్దేశం ఏంటి? నువ్వు ఏదైతే కావాలంటున్నావో దాన్ని ఏ రకంగా ఏ వస్తువుతో ఏ గుణంతో ఇది పంచీకరణ. ఇప్పుడు నీ కనబడేటువంటి స్థితి వచ్చిందో దీన్ని నువ్వు ప్రేమిస్తున్నావే, ఇది ఎలా తయారైందో చెబితే నువ్వు ప్రేమించవు. ఆ రకంగా మనం రాగద్వేషాలు, శోకమోహాల నుంచి విడుదలవ్వాలనే ఉద్దేశం ఈ పంచీకరణది. ఇప్పుడు ఈ తయారైన పంచభూతాలు మళ్ళీ ఇదే సూక్ష్మభూతాలు. పంచభూతాలు తయారవటం కాకుండా మరొక పంచీకరణ అయింది. ఏంటది? ఈ సూక్ష్మాకాశము ఇక్కడ రాసుకున్నా, మాటిమాటికి అక్కడికి వెళ్ళమండి ఇక్కడ రాసుకున్నా. సూక్ష్మాకాశం రెండు భాగంలో అర్ధ భాగము జ్ఞాత అయింది, రెండో అర్ధ భాగము సూక్ష్మ వాయువుతో కూడి మనస్సు అయింది. రెండవ అర్ధ భాగం 4 పరగలై ఒక పరక సూక్ష్మ వాయువుతో కూడి మనస్సు అయింది, రెండవ పరక సూక్ష్మ అగ్నితో కూడి బుద్ధి అయింది, మూడవ పరక సూక్ష్మ జలంతో కూడి చిత్తం అయింది, 4వ పరక సూక్ష్మ పృథ్వీతో కూడి అహంకారం. సూక్ష్మ వాయువు ఇదిగో దీనిపైకి జరుపుమా. సూక్ష్మవాయువు 2 భాగాలే, అర్ధ భాగం యానవాయువు. ఈ గట్టిగా రాసినవన్నీ అర్ధ భాగాలు, గురువుగా రాసినవన్నీ పరకలు. ఇది అర్ధ భాగం యానవాయువు. రెండో అర్ధ భాగం 4 పరకలే. ఒక పరక ఆకాశంతో కూడి సమాన వాయువు, రెండో పరక అగ్నితో కూడి ఉదాన వాయువు, మూడో పరక జలంతో కూడి ప్రాణవాయువు, 4వ పరక పృథ్వీతో కూడి అపాన వాయువు అయింది. ఇప్పుడు ఈ ఆకాశం అర్ధ భాగమై 4 పరకలు, మిగతా 4 భూతాలతో కలిసి మనసు, బుద్ధి, చిత్త, అహంకారం అనే అంతఃకరణ చతుష్టయం అయింది కదా. ఇవన్నీ కలిసి అంతరేంద్రియాలు. అంతఃకరణ చతుష్టయము ప్లస్ జ్ఞాత మొత్తం 5 కలిపి అంతరేంద్రియాలు. ఆకాశం పంచబడితే వచ్చింది కాబట్టి ఆకాశ పంచకం. ఆకాశ భూతాన్ని పంచం ఒక పద్ధతిలో పంచితే వచ్చినటువంటివి అంతరేంద్రియాలు. అంతరేంద్రియాలు 5 కూడా ఆకాశ పంచకం. ఇక్కడ వాయువు పంచుతున్నాం. అర్ధ భాగం యానవాయువు, మిగతా పరకలు ఆకాశంతో కూడి సమాన వాయువు, అగ్నితో కూడి ఉదాన వాయువు, జలంతో కూడి ప్రాణవాయువు, పృథ్వీతో కూడి అపాన వాయువు. ఇవన్నీ ముఖ్యంగా వాయువు పంచాం కాబట్టి ఇది వాయు పంచకం. వాయు పంచకంతో వచ్చినవి ప్రాణేంద్రియాలు. తర్వాత అగ్ని పంచకం. అగ్ని అర్ధ భాగము చక్షుంద్రియం అయింది. ఇంద్రియాలని చెప్తున్నాను కానీ నేను ఇంద్రియాలకి గోళకాలు అంటారు, తర్వాత చెప్తా. చక్షుంద్రియం అయింది. రెండో అర్ధ భాగం 4 పరకలై, ఒకటి శ్రోత్రేంద్రియము, ఒక పరక ఆకాశంతో కూడి శ్రోత్రేంద్రియము, రెండో పరక వాయువుతో కూడి త్వగేంద్రియము, త్వగేంద్రియం అంటే చర్మం, మూడో పరక జలంతో కూడి జివేంద్రియము, 4వ పరక బుద్ధితో కూడి జ్ఞానేంద్రియం. ఇక్కడ ఏముంది ఇంపార్టెంట్? అగ్ని. కాబట్టి పంచ జ్ఞానేంద్రియాలు అగ్ని పంచకం. ఇంకా జలం వాటిపై రసం అనే విషయం అయింది. రసాన్ని, రుచిని మనం గ్రహిస్తాం. ఆ రుచి విషయం అయింది. రెండవ అర్ధ భాగం 4 పరకలై. ఈ జలము ఒక పరక,
శబ్ద విషయం, వాయుతో కూడి స్పర్శ విషయం, అగ్నితో కూడి రూప విషయం, పృథ్వీతో కూడి గంధ విషయం. ఈ సప్తస్పర్శ రూపరసగంధాలని 5 విషయాలు వచ్చింది. ఈ విషయ పంచకం జలంతో వచ్చింది కాబట్టి జల పంచకం. తర్వాత పృథివీ అర్ధ భాగము పాయేంద్రియమైంది, రెండో అర్ధ భాగం 4 పాటలై పృథివీ ఒక పరక ఆకాశంతో కూడి వాగింద్రియము మాట్లాడేది, రెండో పరక వాయుతో కూడి పాణింద్రియము చేతిలో దానాలు ఇవ్వడం పుచ్చుకోవడం, మూడో పరక అగ్నితో కూడి పాదేంద్రియం, 4వ పరక జలంతో కూడి గుహేంద్రియం. ఇది సంతానోత్పత్తికి స్త్రీ పురుషుల్లో ఉండేటువంటి ఇంద్రియాలు. దీన్ని పృథివీ పంచకం ఉన్నాం. ఈ పృథివీ సూక్ష్మభూతం పంచబడితే వచ్చినటువంటి కర్మేంద్రియాలు, జలభూతంతో పంచబడితే వచ్చిన విషయేంద్రియాలు, అగ్నిభూతంతో వచ్చినవి జ్ఞానేంద్రియాలు, వాయుభూతంతో వచ్చినవి పంచప్రాణాలు, ఆకాశభూతంతో వచ్చినవి జ్ఞాత ప్లస్ అంతఃకరణ చతుష్టయం 5 అంతరింద్రియాలు. ఇలా వచ్చేది. మరి ఏమండి, ఇందాక చెప్పిన కూరలాగా గిన్నెలు వేసాను, కలిపాను, కూర తయారైనా కింద స్టవ్ వెలిగించి సగం మీద కదా అయింది, సగం అయిందా సగం లేకపోతే అయిందా? అన్ని కలిపితే అయిపోయిందా? అది పంచీకరణ అంతా కలిపితే అయిందా? మరి కప్పులు సాయంత్రం అందుకే శంకరాచార్య ఒప్పుకోదా? ఈ కలిస్తే అయిపోయింది అంటున్నాడు ఆయన. పరమాణు సిద్ధాంతాన్ని కానీ కపిల సాంఖ్యాన్ని కానీ శంకరాచార్యానికి ఒప్పుకోలేదు. అక్కడ మంట మీద సగం మీద వంట అయింది, పంచీకరణ అయిందా? మరి ఇక్కడ పంచీకరణకి ఏం కావాలి? సగలాంటిదే చైతన్యం. ఈ చైతన్యం ఎక్కడ ఉంది? చైతన్యం ఎక్కడ ఉంది? ఈ జ్ఞాతలో ఉంది. జ్ఞాతలో నేనులో ఉన్న చైతన్యము, నేనులో ఉన్న జ్ఞానము, ఈ పంచీకరణ ఇలా జరగాలనేటువంటి జ్ఞానము, ఈ పంచీకరణ ఇలా చేయడానికి కావాల్సిన క్రియాశక్తి, అందులో ఉన్న జ్ఞానము, జ్ఞానశక్తి అలా జరపాలి, సృష్టి చేయాలి, పంచీకరణ అవ్వాలి, నామరూప ప్రపంచం రావాలి అనేటువంటి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి 3 ఉంటే ఆ 3 ఉన్నటువంటి చైతన్యం ఏదో, ఆ చైతన్యం ఉంటే వేయని కానీ ఆ 3 లేకపోతే అవుతాయా? వంట చేయాలని మీకు కోరిక ఉండాలి, వంట చేసే జ్ఞానం ఉండాలి, వంట చేయడానికి మీకు శక్తి ఉండాలి. అనారోగ్యంగా ఉంది, నేను చేయలేను అంటే ఇంత చేసి చేయాలని ఉంది, చేసే జ్ఞానం ఉంది, ఓపిక లేదు. అప్పుడు క్రియాశక్తి కావాలి కదా. క్రియాశక్తి ఉంది, ఇచ్చ ఉంది, వంట చేస్తారు. ఏం చేస్తారు? వంట కావడం అనేది జ్ఞానం, వంట చేయాలనే కోరిక, ఇచ్చ. వంట చేయాలంటే ఉన్నటువంటి ఓర్పు, ఓపిక, క్రియ, 3 యొక్క శక్తులు పనిచేస్తే కానీ వంట అవట్ల. కాబట్టి 3 శక్తులు 3 గుణాలు అనుకున్నాం మనం. 3 గుణాలతో 3 శక్తులు వచ్చినప్పుడే జరుగుతుంది. కాబట్టి ఈ జ్ఞాతని ఈ రకంగా నేను నిర్ణయించడానికి ఈ పంచీకరణ ఎక్కువ రోజులు కోరినాను. ఈ నేను నిర్ణయం చెప్తాను, ఎందుకంటే టైం సరిపోదు. ఇప్పుడు ఇది మన వ్యవహారం ఎట్లా జరుగుతుందో చెప్తాను. ఈ పైనుంచి కిందకి పైకి ఎత్తుకుండాలి, చూపించాక జ్ఞానం అని జ్ఞాత సమానవాయుతో కూడి శ్రోత్రేంద్రియం ద్వారా శబ్దము వినుతూ వాక్యేంద్రియంతో వచనం చూస్తున్నాడు. జ్ఞానమును జ్ఞాత మనోరూపుడై జ్ఞానముతో కూడి స్వగేంద్రియం ద్వారా స్పర్శ ఎరుగుతూ పాణీంద్రియంతో జ్ఞాన ప్రతిదానములు చేయుతున్నాడు. జ్ఞానమును జ్ఞాత బుద్ధి రూపుడై ఉదానవాయుతో కూడి చక్షురేంద్రియం ద్వారా రూపము ఎరుగుతూ పాదేంద్రియంతో గమనాగమనకు చేస్తున్నాడు. ఈ జ్ఞానముని జ్ఞాత చిత్తరూపుడై ప్రాణవాయుతో కూడి జివేంద్రియం ద్వారా రుచులు ఎరుగుతూ గుహేంద్రియం ద్వారా ఆనందిస్తున్నాడు. ఈ రకంగా అంతరేంద్రియాన్ని, పంచప్రాణాలు ఉన్న ఏదో ఒక ప్రాణాన్ని, అలాగే ఆ శబ్ద విషయాన్ని దానికి తగినటువంటి ఇంద్రియంతో పనిచేస్తూ దానికి మ్యాచింగ్ అయినటువంటి కర్మేంద్రియంతో కర్మ చేస్తున్నాడు. ఏ జ్ఞానేంద్రియంతో ఏదైతే గ్రహిస్తున్నాడో ఆ గ్రహించిన దాన్ని బట్టి మళ్ళీ కర్మ చేయడానికి దానికి ఏ కర్మేంద్రియం మ్యాచ్ అవుతుందో ఆ కర్మేంద్రియంతో అది
కర్మ చేస్తున్నాడు. మరి జ్ఞానముని జ్ఞాత అహంకార రూపుడై అపానవాయువులో కూడి జ్ఞానేంద్రియం ద్వారా గంధము ఎరుగుతూ వాయునేంద్రియంతో విసర్జన చేయించుకున్నాడు. కాబట్టి ఇంత వ్యవహారం ఉంది అక్కడ. దీన్ని ఏమంటారంటే స్తమకము. ఈ పంచీకరణ వచ్చిన తర్వాత దీంట్లో మీరు ఒకటి గ్రహించండి. ఇక్కడ జ్ఞానముని జ్ఞాత ఏం చేస్తున్నాడు? మనోరూపుడు అయ్యాడు. మనోరూపుడు ఎప్పుడయ్యాడో వాడు అజ్ఞాని అయ్యాడు. బుద్ధి రూపుడైనప్పుడు అజ్ఞానియే, చిత్తరూపుడైనప్పుడు అజ్ఞానియే, అహంకార రూపుడైనప్పుడు అజ్ఞానియే. వాడుగా ఉంటే జ్ఞాని. వాడు మనోరూపుడు అవుతున్నాడు అంటే వాడు మనసు కాదు. అజ్ఞానంతో నేను మనసు అనుకుంటున్నాడు. బుద్ధి రూపుడు అవుతున్నాడు, నిజానికి వాడు బుద్ధి కాదు. అజ్ఞానంతో బుద్ధితో తాదాత్మ్యం చెంది బుద్ధిలో నిర్ణయాలు తీసుకుంటూ దాన్నే ఆ నిర్ణయాన్ని సుఖ దుఃఖాలుగా అనుభవిస్తున్నాడు. అక్కడ చిత్తం నేను జీవుని, నేను శరీరం, నేను స్త్రీని, నేను పురుషుని చింతన చేస్తున్నాడు చిత్తరూపుడే. అహంకారం నేను నాది. ఈ శరీరంలో ఉన్నటువంటి అంగసంధాల మీద, శరీరంలో ఉన్నటువంటి మంచి చెడు వల్ల శరీరానుసారమైన భోగాలు నీలో ఉందని ఇతరులో ఉందని దానికోసం వెంపర్లాడటమే ఆ నేను నాది అనే అహంకారం. కాబట్టి ఇదంతా అజ్ఞాన కారణంగా ఉంది. ఇప్పుడు ఈ జ్ఞాత మనోరూపుడు కాలేదు, బుద్ధి రూపుడు కాలేదు, చిత్తరూపుడు కాలేదు, అహంకార రూపుడు కాలేదు. జ్ఞాత జ్ఞాతగా ఉన్నాడు. వాడు కదులుతాడా? వాడు కదులుతాడా? దేనికి కదలాలి? మనసు దగ్గర కదిలేది కదలుగా. కదులుతున్నాడంటే ఏంటి? వాడికి విషయం మీద ఆసక్తి కలిగింది. అప్పుడు మనసును వాడుకున్నాడు. వాడుకోగానే మనోరూపుడు అయ్యాడు. అప్పుడు మన వ్యాపారం అంతా చేశాడు. అప్పుడు జ్ఞానేంద్రియాన్ని కర్మేంద్రియాన్ని వినియోగించాడు. దాని అనుగుణమైనటువంటి అనుభవాన్ని పొందాడు. పొంది ఊరుకున్నాడా? మళ్ళీ మళ్ళీ పొందుతున్నాడు. ఎన్ని జన్మలు ఎత్తినా అదే సంసారం, అదే భోగం, అదే పుట్టడం, అదే మరణించడం, అదే జరగడం. నేను పెళ్లి చేసుకుని ఏం బాగుపడ్డాలో తెలియదు. మా అమ్మాయి పెళ్లి కావాలి, వాడు బాగుపడాలి, వాడు తెలియదు, అందరూ బాగుపడుతున్నారు, పెళ్ళిపోతున్నారు తెలియదు. కానీ ఆ సంసారం అయిపోతుంది. ఎన్ని జన్మలకు వచ్చినా, ఎన్ని గుణపాఠాలు వచ్చినా కానీ అయ్యో పెళ్లి కాలేదు లేదు. బ్రహ్మచర్యం తీసుకుంటా అంటే ఒప్పుకోదు, సన్యాసం తీసుకుంటా అంటే నువ్వు అజ్ఞానంలో కూరుకుపోయి, సంసారంలో కూరుకుపోయి మిగతా వాళ్ళు కూడా కూరుకోవాలని ఆశ. సరే వాళ్ళకే అది ఉంటే వదలచ్చుగా, వదలం. ఇది ఎందుకు జరుగుతుంది అట్లా? ఈ పంచగ్రహంలో ఏం తేలింది? వాడుగా ఉంటే వాడంత బుద్ధిమంతుడు లేదు. వాడు మనోరూపుడు, బుద్ధి రూపుడు అయితే వాడికి సంసారం వచ్చింది. వాడికి సంసారం పోవాలంటే ఏం చేయాలి? విడుదలవ్వాలి. విడుదలవ్వాలి కదా. విడుదలైతే ఏమైంది? జ్ఞాత శాతంగా మిగులుతాడు. వాడు కదలడు, వాడు ఆలోచిస్తాడు. ఈ జ్ఞాతక లక్షణం ఉంది. ఎరుగుట జ్ఞాతక లక్షణం ఉంది. జ్ఞానం. ఈ జ్ఞానం ఎక్కడ వినియోగిస్తున్నాడు? ఈ 25 తత్వాల్లో శబ్దస్పర్శ రూప సంగంధాల్లో గ్రహించడానికి, వినియోగించడానికి, కర్మ చేయడానికి, కర్మ ఫలితం పొందడానికి వాడుతున్నాడు. అవన్నీ మానేస్తే జ్ఞాతంలో ఉన్న జ్ఞానం ఏంటి? వారికి జ్ఞాన అనే లక్షణం ఉంది. గ్రహించటము, జ్ఞానము, ఎరగటం అనే లక్షణం ఉంది. ఇదైతే విషయాలు ఎరిగాడు. వాడి జోలికి వెళ్ళకపోతే ఎరగడం అనే లక్షణం ఇంకా ఉందిగా. ఏమవుతాడండి? వాడిని వాడి ఉంది. ఎరిగే లక్షణం ఉన్నవాడు బయటికి వెళ్తే అన్ని తెలుసుకొచ్చాడు. బయటికి వెళ్తే మానేస్తే ఆ ఎరిగే లక్షణం ఉన్నవాడు ఏం చేశాడు? తనకంటే వేరే ఎరగడానికి ఎది లేక తాను ఎరిగి తానైన జ్ఞానంలో ఉండిపోయాడు. అదేగా ఆత్మానుభవం, సెల్ఫనుభవం. అదే నేనంటే, నేనెవరు అంటే నేననే స్వానుభవం జ్ఞాత. మరి వాడి కార్యక్రమం ఉందా? లేదు. క్రియ ఉందా? లేదు. ఆలోచన ఉందా? లేదు. ఈ మనసు నుంచి బుద్ధికి విడుదలైన వాడికి చిత్తవృత్తులు లేవు, బుద్ధి నిర్ణయాలు లేవు, మన వ్యాపారం లేదు, ఆలోచన లేదు, సంకల్పం లేదు, వికల్పం లేదు. ఏమయ్యాడు వాడు? నిర్వికల్పుడు, అచలుడు, నిష్క్రియుడు అయ్యాడు. ఎప్పుడైతే నిర్వికల్పం, అచలము, నిష్క్రియ అయిందో వీడెవడు? కూటస్థుడు. కూటస్థుడు అంటే ఏంటి? 2 అర్థాలు ఉన్నాయి. కూటమిలో ఉన్నవాడు కూటస్థుడు, కదలకుండా ఉండేవాడుగా కూటస్థుడే. కూటస్థం అంటే ఒక బంగారం పనిచేసేటువంటి నగలు చిన్న దిమ్మ పెట్టి ఆ దిమ్మ ఒక పైన ఇనుప ముక్క ఉంటుంది, యాల్విన్ అంటారు. దాని మీద నగలు తయారు చేస్తారు, కొడతారు. నగలకి పరిణామం అవుతుంది, నగలు మొక్కలు పోయి నగలు
తీగ సాగుతుంది, బిళ్ళ సాగుతుంది, విరగొడుతుంది అన్నీ ఉంటాయి, పరిణామాలన్నీ ఉన్నాయి. కానీ దాగలి కలదు, దాగలి మార్పు లేదు. అటువంటి దాగలి ఎవరో అది కూటస్థం. అంటే వీడు కదలలేదు, వీడు నిష్క్రియ నిర్వికల్పం అచలం అయిపోయాడు, కదల. కాబట్టి వీడి పేరు కూటస్థుడు. మరి ఇంకొక అర్థం కూటమి, కూటమిలో ఉన్నవాడు కూటస్థుడు. అప్పుడు కూటమి అంటే ఏంటి? ఈ 5-25 తత్వాల్లో ఈ జ్ఞాతం మిగతా 24తో కూడాడు, అది వాడి కూటమి. 24 వాడి కూటమి. 24తో కలిస్తే అజ్ఞాని, 24 విడిపోతే జ్ఞాని. ఆ 24తో కలిస్తే వాడు అజ్ఞాని, 24లో విడిపోతే వాడు జ్ఞాని. 24 తెలుసుకుంటే బహిర్ముఖం, 24 మానేస్తే తను తాను తెలుసుకుంటాడు, అంతర్ముఖం. ఇవాళ మీరు ఏదైనా ఆహారం తీసుకుంటే ఈ పొట్టలో అరిగిపోతుంది, అరగదీసేటువంటి యాసిడ్స్ ఉన్నాయి లోపల, జఠరసం, అది ఏదైనా అరగదీస్తుంది. కొన్నాళ్ళు ఆహారం మానేశాడు, దాన్ని అరగదీసే గుణం ఎక్కడికి పోతుంది? ఆహారం పడేస్తే దాన్ని అరగదీసింది. ఆహారం పడకపోతే ఏం అరగదీస్తుంది? నీ పొట్ట యొక్క లోపల గోడలు అరగదీస్తుంది. గోడలు అరిగి ఏమవుతాయి? ఆ కణాలన్నీ కూడా బ్లడ్లో, రక్తంలో చేరి బ్లడ్ షుగర్ వస్తుంది. కాబట్టి అరగదీసే గుణం దానికి ఉంది. దాని బ్లడ్ షుగర్ రావాలంటే ఏం చేయాలి? వేరే ఆహారం పడేయాలి. ఇది ఉదాహరణ. ఈ జ్ఞానికి ఎరగడం అనే జబ్బు ఉంది. వాడు ఇవన్నీ పడేస్తే ఎరుగుతూనే ఉంటాడు, పునర్జన్మ ఎదుగుతూనే ఉంటాడు. ఇవన్నీ పడైపోతే ఏం చేస్తాడు? వాడు ఎరుగుతాడు. మనకి ఇక్కడ వాడు ఎరగడం కావాలి. దానికోసం ఎన్ని తీసేయాలి? ఎన్ని 25 రూపాయలు వాడు అవుతున్నాడు. విషయాన్ని గ్రహించి విషయాకారం చెందుతున్నాడు, జీవభావంతో జీవాకారం పొందుతున్నాడు, పురుష భావంతో పురుషాకారం పొందుతున్నాడు, స్త్రీ భావంతో స్త్రీ భావం. జలపరుడు లేడిని ఆలోచించి లేడి ఆకారం పొందాడు. మరణ సమయంలో లేడిని ఆలోచించాడు, లేడిని చింతన చేసి లేడి పుట్టాడు. బ్రహ్మచింతన చేస్తే బ్రహ్మవుతాడు, బ్రహ్మచింతన చేసేవాడు బ్రహ్మమే అవుతాడు. కాకపోతే అయ్యాడా అంటే చింతన ద్వారా అయింది సాధ్య వస్తువు, సిద్ధ వస్తువు కాదు. సిద్ధ వస్తువు కావాలంటే దాని సమీపానికి వెళ్ళేటువంటి సహజ వస్తువుకి మనం సాధన చేసి ప్రయత్నం చేసి అనుష్ఠాన ఉపాసన చేయాలి. కనుక అదే సిద్ధాంతంతో చూస్తే వీడు వాడి జోలికి అడగకపోతే కూటస్థుడు. వీడు ఉన్న జ్ఞాన లక్షణం చేత వాడిని ఎరిగాడు. వాడిని ఎరగడమే జ్ఞానం. వాడిని తప్ప ఇతరంతా ఎరగడం అజ్ఞానం. నిన్ను నువ్వు తెలుసుకోవడమే జ్ఞానం. నేను తప్ప ఇతరంతా తెలుసుకోవడం అజ్ఞానం. ఇప్పుడు కూటస్థుడు ఎవరు? ఆత్మస్వరూపుడే. తప్పకుండా ఉన్నాడు, నిర్వికారంగా ఉన్నాడు, అచలంగా ఉన్నాడు, నిష్క్రియంగా ఉన్నాడు. అది సాధ్యమేనా? అక్కడే వచ్చింది. థియరీ వేరు, ప్రాక్టికల్ వేరు. థియరీ చెప్పింది, ప్రాక్టికల్ ఏంటి? నిష్కామ కర్మ చేయాలి, నీ స్వరూపం నువ్వు ధ్యానం చేయాలి ఇప్పుడు చెప్పిన లక్షణంతో, అంతే కదా. కనుక ఇక్కడ సాధన ఉంది. ఈ శరీరంతో ఉంది, శరీర ఆకలి తప్పుల మధ్యలో ఉంది. ఆకలి తప్పులకి ప్రాధాన్యం ఇవ్వకుండా బతకాలి కాబట్టి తింటున్నారు అన్నట్టు జీవించాలి. నిష్కామ కర్మ అంటే అది. పూర్తిగా కర్మ చేయకుండా ఉండడం కాదు. కర్మ చెయ్యాలి కానీ కర్మ అంటకూడదు. కర్మ విషయంలో కర్త భోక్త అవ్వకూడదు. కర్మ నేను చేస్తున్నానని ఉండకూడదు. కర్మ విషయంలో నేను నాది ఉండకూడదు. అహంకారం మమకారం ఉండకూడదు. మమకారం అంటే తమోగుణము, అహంకారం అంటే రజోగుణము. నేను నాది అనేది, నేను అనేటువంటి రజోగుణము, నాది అనేది తమోగుణము. ఈ రెండు గుణాలుగా మన బొమ్మ ఉంచుతున్నాయి. నేను అనగానే నువ్వు పరిమితం అయిపోయావు. నేను అనకపోతే నువ్వు సర్వవ్యాపకం. నాదే అనగానే నీకు మమకారం వచ్చింది ఒక మీద. నాదే లేకపోతే అసలు నీకు మమకారమే లేదు. ఒకవేళ ఉంటే అందరినీ ఒక్కలాగే చూస్తావు. అందరినీ ఒక్కలాగే చూస్తే సమత్వం యోగం వచ్చింది. ఒకరి మీద రాగము బంధం, అందరి మీద అదే రాగం ఉంటే మోక్షం. వైరాగ్యాన్ని మనం సాధించలేము. రాగాన్ని పెంచుకొని అందరినీ పోవాలి. స్వార్థాన్ని నిస్వార్థం చేయలేము. ఆ స్వార్థాన్ని పెంచుకోవాలి. ఒక తల్లి తన కుటుంబం కోసం స్వార్థాన్ని కొంచెం త్యజిస్తుంది, త్యాగం చేస్తుంది. తర్వాత సమాజం కోసం చేస్తాడు. ఇంకోటి ఒక సైనికుడు దేశం కోసం తన స్వార్థాన్ని విడిచి ప్రాణత్యాగం చేస్తాడు. అయినా కూడా వాడి దేశం కోసం చేస్తాడు కానీ పక్క దేశం కోసం చేయగా అప్పటికే వాడి స్వార్థం ఉన్నట్టే. స్వార్థం యొక్క పరాకాష్ట బ్రహ్మమే. స్వార్థం యొక్క పరాకాష్ట నీవే ఆత్మ, నువ్వే బ్రహ్మవి.
కనుక ప్రతి దాంట్లో కూడా దాని పరాకాష్ఠ వెళ్తే అది సులభం. కనుక థియరీ వేరు, ప్రాక్టికల్ వేరు. ప్రాక్టికల్ వచ్చేసరికి కొన్ని ఉపాయాలు పాటించాలి. పూర్వజన్మ కర్మని ఇప్పుడు అనుభవిస్తున్నారు. మీ కర్మ అంతకుండా చేస్తే కర్మ ఉండదు, మరి పునర్జన్మ ఉండదు. కానీ అంతకుండా చేయడం జరగకపోతే ఏమైంది? అనేక పునర్జన్మలు తిరుగుతున్నాం. కాబట్టి ఒక ఉపాయం కావాలి. థియరీ తెలుసుకున్నాం కానీ ప్రాక్టికల్కి వస్తే మనం ఎక్కడ జీవిస్తున్నాం, ఆయన అన్నారు ఉపజీవనం, ఎక్కడ జీవిస్తున్నాం అక్కడ ఇంద్రియాల ద్వారా, వాటి ద్వారా, వీటి ద్వారా ఆ జీవించే విధానం మనం తప్పించుకోలేదు. కాదే స్పందన, ప్రతిస్పందన ఏదైతే ఉండదో అది మనం కంట్రోల్ చేసుకోవచ్చు. దాంట్లో ఒక ప్రత్యేకమైనటువంటి పరిమితమైన భావంతో నేను మీద కానీ నాకు మీద కానీ కట్టుకోవచ్చు. బంధాయ విషయాసక్తం చేతికి చూసుకుంటా అన్నాడు. విషయాల మీద ఆసక్తి కనుక లేకపోతే ఈ జ్ఞాత సర్వవ్యాపుడు అవుతాడు. ఏదైనా విషయం మీద కానీ స్వార్థంతో నీ యొక్క శరీరం మీద నీకే కనుక ఆసక్తి ఉంటే అది బంధం. ఈ ఆసక్తిని జయించేటువంటి ఉపాయాన్ని చూడాలి. అదే భగవద్గీతలో అన్ని యోగము 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 అనే పేరుతో 18 యోగాలు చెప్పింది. ఏంటంటే ఈ ప్రపంచంలో ఉన్న జీవితక తప్పదు, ఈ మానవుల జీవితక తప్పదు. మరి ఇందులో క్రూర మృగాలు ఉన్నాయి, సాగు మృగాలు ఉన్నాయి. కొన్ని దూరంగా ఉంటే పర్వాలేదు, కొన్ని దూరంగా ఉండాలన్నా ఉండటానికి వీలు లేదు. అత్తగారు, కోడలు, వాళ్ళు, వీళ్ళు, భర్త, భార్య, అపార్థాలు, విడాకుల దాకా వచ్చేటువంటివన్నీ కూడా మన జీవితంలో ఉంటాయి. వీటన్నిటిలో కూడా నిర్వికారంగా, నిష్క్రియంగా, ఇచ్చా ప్రయత్నాలు లేకుండా నిష్కామంగా ఎవరైతే కూటస్థ స్థితిలో ఉంటారో వాళ్ళ ఆత్మాత్మకులు. పిండాండంలో ఎవరైతే పొందారో వాళ్ళ టైం అయిపోయింది. కాబట్టి బ్రహ్మాండ పంచీకరణ ఒకటి ఉంది. ఆ బ్రహ్మాండ పంచీకరణ దూరం చేస్తే ఈశ్వరుడు, దాని తర్వాత ఈశ్వర పంచీకరణ ఉంది. ఈశ్వరుడు కావాలని వ్యవహారం ఉంది. సృష్టి స్థితి వేరు, జీవుడికి కర్మ ఇవ్వడం, వాళ్ళ కర్మ పంచి పెడతాం, ఆ కర్మ ఫలితాన్ని ఇవ్వడం, వాళ్ళ విధి తర్వాత రాయకం వెళ్ళి వాళ్ళు కనుక ధరించకపోతే కష్టపడి నువ్వే అవతరించి ఉద్ధరించాల్సినటువంటి కర్మ కూడా ఈశ్వరుడికి పట్టింది. అవతారాలు ఇచ్చి ఉద్ధరించే కర్మ పట్టింది ఈశ్వరుడికి మన కోసం. కాబట్టి అక్కడ కూడా ఘోర సంసారం మాట్లాడాలంటారు వారు ఆ ఈశ్వరుడు. ఆ సంసారం పోవాలంటే ఈశ్వర పంచీకరణతో పరబ్రహ్మ తత్వం కావాలి. పరబ్రహ్మ తత్వం అయితే ఏమవుతుంది? మరి ఏ పరబ్రహ్మ నుంచి వెళ్ళి వచ్చినాయో ఆ పరబ్రహ్మ బీజ ప్రదాత. ఆ బీజమే ఆయనలో ఉన్నటువంటి విశ్వం. విశ్వం అంటే బ్రహ్మాండ పిండంగా అవ్యక్తం. ఆ అవ్యక్త స్థితే బీజం. ఆ బీజం పరబ్రహ్మ ఎందుకు? ఆ పరబ్రహ్మ బీజ ప్రదాతగా ఉన్న పరబ్రహ్మందు విశ్వాండ నుంచి బ్రహ్మాండ పిండాండాలు ఏర్పడిన విధానంతా చక్కగా పంచీకరణ పద్ధతిలో విచారించి దాన్ని ఎవరైతే నిర్వీర్యం చేసుకుంటాడో అటువంటి మిగిలిపోయినటువంటి శేషించినటువంటి పరబ్రహ్మ తత్వం ఏదో అది పరతత్వము, అది అచలము, అది పరిపూర్ణము. ఈ రకంగా ఈ సాంఖ్యాన్ని ప్రత్యేకత వాడుకొని వ్యక్తి నుంచి సమిష్టి, సమిష్టి నుంచి తత్వానికి, తత్వానికి నుంచి పరతత్వానికి వెళ్ళి రాకడా పోకడా లేనటువంటి స్థిరమైన సిద్ధమైనటువంటి వస్తువు ఏదో దాన్ని నిర్ణయించి గురుకృపతో అడిగా ఉండిపోవడం అనేటువంటిది, ఉన్నతున్నట్లుగా ఉండిపోవడం అనేటువంటిది మన యొక్క సాధన, బోధ, ఉపాసన, అనుసరణ ఇవన్నీ యొక్క పరమ గమ్యం అది. ఆ గమ్యాన్ని ఈరోజు ఒక టూకీగా, ఒక సీక్వెన్స్ గా, ఒక క్రమ పద్ధతిగా చెప్పడం. వివరణ కావాలంటే మనకి టైం రాదు. ఒక్కొక్క వారం సద్గురు పరబ్రహ్మణ్యమ.